రకాల ఇన్కమ్లు యాడ్ అవుతాయి. ఇప్పుడు సార్ మనకు 50-50కి ఎంత కమిషన్ వస్తుంది అనేది 50లో 4వ భాగం అంటే సార్ 12,500 రూపాయలు వస్తుంది. 12,500 తక్కువ కన్నా లీస్ట్ అమౌంట్ అన్నా కూడా 12,500 వస్తుంది. ప్లస్ నాకు తెలిసి ఇది దరిదాపుల్లో 18,000 ఇది మ్యాచింగ్ చేస్తే ఆ టర్న్ ఓవర్ బాగా జరిగిందంటే 18,000-20,000 కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. తీసాం కూడా, అందుకే ధైర్యంగా చెప్తున్నా దీనిలో కూడా 12.5 తగ్గదు. బాగా ఇంకా అనుకుంటే గ్యాప్ కమిషన్లు ఇవన్నీ ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి. 15 నుండి 20,000 మధ్యలో కూడా రావచ్చు. తక్కువ అంటే మనం ఏం చెప్పుకుంటున్నాము 12.5 ఇది ఫిక్స్, తగ్గదు. 12.5 తగ్గదు. 15 రావచ్చు, 3 రావచ్చు, 18 కూడా రావచ్చు, 20 కూడా రావచ్చు. కాబట్టి 50,000కి 50,000కు 5 రకాల కమిషన్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఫారిన్ టూర్ 1 lakh బీపీస్. మధ్యలో మళ్ళీ ఇంకా మనకు ఎన్ని కమిషన్స్ ఉన్నాయి సార్? 1 lakh కి 62.5 మ్యాచ్ ఇన్కమ్ 6,250. తర్వాత ఒక 70 ఏంటంటే 87.5 అంటే 87,500 అయితే 8,750. ఒకవేళ నీకు 1 lakh కాలేదు, నీకు 87,500 మాత్రమే మ్యాచింగ్ అయ్యి నీకు లీడర్షిప్ ఇన్కమ్ 850 వస్తుంది, లాటరీ వస్తుంది, సెల్ఫ్ కమిషన్ వస్తుంది, గ్యాప్ కమిషన్ వస్తుంది. నీకు మధ్యలో ఎక్కడ నిలిచిపోయినా కూడా దాని తగ్గట్టుగా నీకు లీడర్షిప్ ఇన్కమ్ తో పాటు మిగతా కమిషన్స్ కూడా వస్తాయి. నీకు ఇంకా టైం బాగా మంచిగా పర్ఫార్మెన్స్ జరిగి 1 lakh మ్యాచింగ్ అంటే దాన్ని మనం ఏమంటున్నాము ఫారిన్ టూర్ క్లబ్ అంటున్నాం. ఫారిన్ టూర్ క్లబ్ 1 lakh యాక్చువల్ గా మనకి ఇప్పుడు ఫారిన్ టూర్ ఉంది. డైరెక్టర్ అయితే థాయిలాండ్ ట్రిప్, ఇది ఫారిన్ టూర్ కంపెనీ భరించేటువంటిది. ఇక్కడ ఒకవేళ నువ్వు ఆ టూర్ కి వెళ్ళి ఏది ఇవ్వకపోయినా నీకు డైరెక్ట్ ఫారిన్ టూర్ నువ్వు ఒకవేళ ఎలిజిబుల్ అయితే 1 lakh కి 2% కమిషన్ నీ అకౌంట్ కి ఇచ్చేస్తావు. వాళ్ళే పట్టుకోవాలి. ఫారిన్ టూర్ ఎలిజిబుల్ అయితే నిన్నే నీ డబ్బులు తీసుకొని పెట్టి నువ్వు ఎప్పుడు ఫారిన్ టూర్ ఎలిజిబుల్ అయితే కమిషన్ వేయడంలే. నువ్వు ఈ నెలలో ఫారిన్ టూర్ ఎలిజిబుల్ అయ్యావు, దానికి వచ్చే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసే అమౌంట్ నీకే ఇస్తున్నాడు. మళ్ళీ ఎప్పుడో ఎలిజిబుల్ అయ్యానుకో అప్పుడు తొడుక్కోబోతున్నాడు, నీ డబ్బులే పెట్టుకోలేదు. నీది ₹1 కూడా నీదేమి వాళ్ళ కంపెనీ సైడ్ పెట్టుకొని ఫారిన్ టూర్ పంపించట్లేదు. నువ్వు ఫారిన్ టూర్ ఎలిజిబుల్ అయితే వచ్చే కమిషన్ ఇచ్చేస్తున్నాడు, మళ్ళీ ఫ్రీగా తొడుక్కోబోతున్నాడు. అది సార్ ఈ కేవా కంపెనీలో ఉన్నటువంటి 25,000 తక్కువ అంత వస్తుంది. లేదు 30,000 35,000 రూపాయలు. ఇది 25,000 నుంచి 35,000 వరకు నీ కమిషన్ అనేది ఉంటుంది. ఇక్కడ నీ అదృష్టం ఇంకొకటి కూడా ఆధారపడుతుంది. ఏందో తెలుసా? నీవు గాని డైరెక్టర్ గాని అయితే, నీవు గాని డైరెక్టర్ అయితే 1 lakh బీపీస్ గాని మ్యాచ్ అయితే ఈ రాయల్టీ, స్టార్ క్లబ్, ఫారిన్ టూరు, గ్యాప్ కమిషన్, నెక్స్ట్ సెల్ఫ్ కమిషన్ ఇస్తూ నీకు అదనంగా మళ్ళా 8% కమిషన్ వస్తుంది సార్. అది నీవు డైరెక్టర్ అయిన దానికి గాను సపరేట్ గా మళ్ళీ నీకు కమిషన్ అనేది ఉంది. డైరెక్టర్ అయిన దాని వల్ల 1 lakh మ్యాచింగ్ అయిన దాని వల్ల ఇవన్నీ కూడా కలుపుకుంటే దాదాపు అప్రాక్సిమేట్లీ ₹40 కమిషన్ తగ్గదు సార్. మనకు ఎప్పుడు డైరెక్టర్ అయ్యింది, గ్యాప్ ఉండి ఇవన్నీ కూడా నీకు 1 lakh మ్యాచింగ్
కూడా 35 నుంచి 40,000 రూపాయల కమిషన్ నీకు వచ్చి పడుతుంది. ఇక్కడ నువ్వు డైరెక్టర్ కాలేదనుకోండి 5% కమిషన్ రాదు, మిగతాటి వస్తాయి. అందుకే తొందరగా డైరెక్టర్ కావాలా, 1 lakh, 2 lakh, 3 lakh, 4 lakh మ్యాచింగ్ చేయాలా వస్తారు మీకు. ఇంకా ఇప్పుడు ఇంకా